హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రణీత. అందరు బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నా. అయితే ఇవాళ వీడియో ఏంటంటే నా కొడుకు బర్త్డే ఆల్బము. నేను ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడినా కానీ మా వాడు డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫోటో ఆల్బమ్ అయితే వచ్చేసింది. నేను మా దగ్గరకు వచ్చి ఒక జస్ట్ 4 days అవుతుంది. బర్త్డే అయిపోయి 7 months అవుతుంది. ఇన్ని రోజుల తర్వాత ఏ దానికైనా సరే ఒక టైం అంటూ వస్తుంది కదా. బర్త్డే ఆల్బమ్ కూడా ఇంత టైం పట్టింది మా దగ్గరికి రావడానికి. అయితే ఫస్ట్ పిక్చర్ వచ్చేసి బాస్ బేబీ థీమ్ పెట్టిండ్రు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్ థీమ్. ప్రీ బర్త్డే షూట్ అని చెప్పేసి నేను మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది 3 or 4 months బ్యాక్. ఎవరైనా చూడకపోయింటే చూడండి. చాలా కష్టపడ్డాం అసలు ఈ ఫోటోషూట్ వెనకాల. ఇక ఫస్ట్ పిక్చర్లో వచ్చేసి మా మామయ్య, మా మరిది పింక్ షర్ట్. ఇక్కడ నెక్స్ట్ మా ఫ్యామిలీ పిక్చర్స్ అనమాట. కేక్ కట్ చేసిన తర్వాత కేక్ అయితే అసలు ఆసమ్ ఉండే, సూపర్ టేస్ట్ ఉండే. ఇక నెక్స్ట్ థీమ్ వచ్చేసి ఇక్కడ లెమనేడ్. ఇక్కడ ఈ పిక్చర్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళు అండ్ ఫ్యామిలీ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బైక్. బాగున్నాయి కదా ఫొటోస్, మస్తు క్లియర్గా క్లారిటీగా వచ్చినాయి. ఈ పాప వచ్చేసి మా పక్కన అన్నయ్య వాళ్ళ పాప అన్నమాట. నెక్స్ట్ థీమ్ పంకిన్ థీమ్. ఈ పంకిన్ థీమ్ అయితే చాలా బాగా వచ్చినాయి, సూపర్ ఉన్నాయి. అన్నిటికంటే ఆ ఫోటో భలే క్యూట్గా అనిపించింది నాకైతే. మరి మీకు ఎట్లున్నాయో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ పేజ్ మొత్తం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీయే మ్యాక్సిమం ఉన్నారు. నా కొడుకుని చూసారా ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడు అసలు. ఫొటోస్ వీడియో కూడా తీసుకొని ఇస్తలేడు కనీసం. పిల్లలతోని వీడియో షూటింగ్ అంటే చాలా కష్టం. ఇక్కడ వాళ్ళ చిన్నమ్మ అండ్ వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళు, ఇక్కడ అందరూ ఇక వచ్చిన గెస్టులు వాళ్ళందరి ఫొటోస్ అన్నమాట. మేము ఎక్కువ ఏం ప్లాన్ చేసుకున్నామంటే ఎక్కువ ఫొటోస్ ఎవరు పెట్టించలేదు. మ్యాక్సిమం ఎవరైతే ఇంపార్టెంటో వాళ్ళ ఫొటోస్ మాత్రమే పెట్టించినాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కౌబాయ్ థీమ్. ఇక్కడ అన్న తమ్ముడు. ఇక్కడ మళ్ళీ ఫ్యామిలీ పిక్చర్స్. ఇంతకు మా మమ్మీ డాడీ ఎక్కడున్నారు, నాకు ఆడపడుచులు ఉన్నారా, వాళ్ళు ఎక్కడున్నారు అనేది మీకు ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గురించి మరింత విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్లకు చాలా దగ్గరలో ఉంది. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్.